అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేసేయండి. ఇంట్లో దరిద్రాన్ని తెచ్చిపెట్టే వస్తువుల గురించి తెలుసుకుందాం. పాత చిరిగిపోయిన చెప్పులు, బూట్లు ఇంటి లోపల ఉంచకూడదు. అలాగే పనిచేయని గడియారాలు, పగిలిన అద్దాలు, పాడిపోయిన డెకరేషన్ వస్తువులు, చెత్త, పేరుకుపోయిన మూలలు మరియు పాత పనికిరాని వస్తువులు ఇంటి నుండి తొలగించాలి. ఇంట్లో టాక్సిడెర్మిన్ జంతువులు, ఫాందరిన్, పులి చర్మం, దంతపు శిల్పాలు, నత్తలు లేదా కొమ్ములను ఉంచకూడదు. ఎందుకంటే అవి మృత్యువును సూచిస్తాయి. ఇంటి ఈశాన్య మూలల్లో చెత్త పేరుకుపోకుండా, అక్కర్లేని వస్తువులను పడేయకుండా, భారీ వస్తువులను ఉంచకుండా చూసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం మంచిది కాదు. అవి ఇంట్లో ప్రతికూలతను సృష్టించవచ్చు మరియు ఆర్థిక ఇబ్బందులకు కూడా దారితీయవచ్చు. అలాంటి వస్తువుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్న అద్దాలు, విరిగిన ఫర్నిచర్, ఆగిపోయిన గాడ్జెట్లు వంటి వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. ఇవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి మరియు అడ్డంకులను సృష్టిస్తాయి. పగిలిన లేదా విరిగిన వస్తువులను వెంటనే తొలగించాలి లేదా మరమ్మత్తు చేయాలి. శనిదేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు. శనిదేవుడిని ఆలయంలో మాత్రమే పూజ చేయాలి. నటరాజు లేదా రుద్ర అవతారంలో ఉన్న శివుడి విగ్రహాలను కూడా మనం ఇంట్లో ఉంచుకోకూడదు. అవి అశాంతిని సృష్టించవచ్చు మరియు ఇంటికి ప్రతికూలతను కూడా తీసుకురావచ్చు. దుఃఖం, కన్నీరు లేదా ఇతర ప్రతికూల భావాలను సూచించే పెయింటింగ్లను కూడా మనం ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోకూడదు. ప్రశాంతమైన, సంతోషం మరియు అదృష్టాన్ని సూచించే పెయింటింగ్లను మాత్రమే మనం ఉంచుకోవాలి. కాబట్టి ఇంకొకసారి ఎప్పుడైనా పెయింటింగ్స్ కొనేటప్పుడు చూసి తీసుకోవాలి. మంచం కింద వస్తువులను ఉంచుకోకూడదు. మంచం కింద ఇలాంటి వస్తువులను ఉంచుకోవడం వల్ల ఇంట్లో శక్తి ప్రవాహంలో అంతరాయం వస్తుంది మరియు ఇది అదృష్టానికి కూడా అడ్డంగా మారవచ్చు. ఇంటికి ఎదురుగా ఆసుపత్రులు, మాంసాహార దుకాణాలు, ఇనుప వస్తువుల తయారీ షాపులు వంటి ప్రతికూల వస్తువులను ఉంచుకోకూడదు. అనగా అలాంటి షాప్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా కొంచెం దూరంగా ఉండడం మంచిది అని అభిప్రాయం. ఇప్పుడు మీకు ఇక్కడ అందించిన సమాచారము, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. ఇవి నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని వీటిని పాటించడం మంచిది అని మా అభిప్రాయం. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి, రాశి ఫలాల గురించి, ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి.